డీటెయిల్స్ చూస్తే సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలకు వచ్చిన వారికి తిరుగు ప్రయాణం కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేశామని కడప ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గోపాల్ రెడ్డి తెలిపారు. పండుగ సందర్భంగా ఎలాంటి టికెట్లు రేట్లు పెంచకపోయినా ఆర్టీసీకి రెట్టింపు ఆదాయం వచ్చిందని 50,000 కిలోమీటర్లు అదనపు ప్రయాణం కల్పించామంటున్న ఆర్టీసీ ఆర్ఎంతో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండగ రానే వచ్చింది. అందరూ కూడా ఎక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ సొంతూరును వెతుక్కుంటూ వాళ్ళ గ్రామాలకు చేరారు. ఆనందంగా పండగను సెలబ్రేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ గమ్యస్థానాలకి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. అయితే తిరిగి గమ్యస్థానానికి వెళ్ళే ప్రయత్నంలో అందరికీ గుర్తొచ్చేది ఆర్టీసీ రవాణా సౌకర్యము కల్పిస్తూ ఉంది. తిరిగి పండగకు వచ్చి తిరిగి వెళ్తున్న వారందరికీ కూడా కడప రీజన్ పరిధిలో ఎన్ని బస్సులను ఏర్పాటు చేశారు, ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారనేది మనతో పాటు చెప్పడానికి ఆర్ఎం గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, సంక్రాంతికి వచ్చినటువంటి ఈ బంధుగణము, స్టూడెంట్స్, ఎంప్లాయీస్ అందరూ కూడా తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఎలా ఉన్నాయి మీ ఆర్టీసీ తరపున అరేంజ్మెంట్స్? అందరికీ, ప్రయాణికులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ముఖ్యంగా సుమారుగా మనం 250 బస్సులు అంటే హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, విజయవాడ నుంచి పిల్లలందరినీ తీసుకొచ్చాము. అదేవిధంగా మనం రిటర్న్ జర్నీ కూడా సుమారుగా 270 బస్సులు అరేంజ్ చేశాము. దీనికి ఎక్కువ భాగం హైదరాబాదు, బెంగళూరు ఎక్కువ ఉన్నాయి. చెన్నై కూడా కొద్దిగా తక్కువ ట్రాఫిక్ ఉంది. మేము అదే కాకుండా లోకల్ ట్రాఫిక్ కూడా క్లియర్ చేయడానికి కూడా సరైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశాము. మేము కూడా ఎలాంటి ఎక్కువ ఛార్జీలు లేకుండా సాధారణ ఛార్జీలతోనే బస్సులు ఆపరేట్ చేస్తున్నాము. దీన్ని బట్టి అంటే మనము గంటకు అంటే ఏ వైపు ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పేసి మా యొక్క ట్రాఫిక్ డిమాండ్ను కూడా మేము చూసుకొని దానికి అనుగుణంగా బస్సులు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి ప్రయాణికులకు నా యొక్క రిక్వెస్ట్, మా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా మిమ్మల్ని తిరుగు ప్రయాణం ఏర్పాటు చేయడానికి మేము సౌకర్యం ఏర్పాటు చేస్తాం. అంటే సార్, ఒకటి ప్రైవేట్ ట్రావెల్స్ ఇప్పుడు త్రిబుల్ చేసే వాటిని టికెట్ల రేట్లు విపరీతంగా పెంచాయి. దాంతో ఎక్కువ మంది ఆర్టీసీ వైపే చూస్తారు. వాళ్ళందరూ కూడా ఇటువైపు వస్తే అన్ని సరిపడినన్ని బస్సులు ఏర్పాటు చేయడానికి మన దగ్గర అవకాశాలు ఉన్నాయి. ఎలా ఉంది? ఎలాంటి ఇబ్బంది లేదండి. మేము ఈవెన్ అక్కడ నుంచి వచ్చేటప్పుడు కూడా సుమారుగా హైదరాబాద్ నుంచి ఒక 90 బస్సుల దాకా ఏర్పాటు చేశాము. మన బెంగళూరు నుంచి కూడా ఒక 80 బస్సులు అట్లా ఏర్పాటు చేశాము. బస్సులో కొరత అనేది ఏం లేదు. దానికి అనుగుణంగా మేము అంటే దానికి తప్పకుండా ఏర్పాటు చేయడానికి మా వంతు కృషి చేస్తాం. మరి ఇప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్, ఎంప్లాయీస్ అందరూ కూడా ఆన్లైన్ రిజర్వేషన్ పైన ఆధారపడుతున్నారు. ఇప్పుడు మీరు రన్ చేస్తున్నటువంటి బస్సులన్నీ కూడా ఆన్లైన్లో అవైలబిలిటీ ఉందా సార్? రిజర్వేషన్ అన్ని చోట్ల ఉన్నాయండి. ఎవ్రీ 1 అవర్ మేము చూసుకుంటున్నాము. మా యొక్క దానికి సరైనటువంటి ఆల్ డిపో మేనేజర్స్కి కూడా అందరికీ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ట్రాఫిక్ సూపర్వైజర్స్కు, డిపో మేనేజర్స్కు లోకల్ ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఆన్లైన్లో ఉన్నటువంటి దానికి అనుగుణంగా బస్సులు కూడా హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఒకసారి, గంటకు ఒకసారి చూసుకుంటూ బస్సులను ఓపెన్ చేసి దానికి అనుగుణంగా ఏర్పాటు చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు నిన్న పండగ ముగిసింది, 20వ తేదీ అంటే 19వ తేదీ వరకు కూడా ఇంకా కొంత వెసులుబాటు ఉంది, హాలిడేస్ ఉన్నాయి కొంత. ఈ 4 రోజుల్లో ఎక్కువ మనకు ఎలా ఉంది? ఫ్లోటింగ్ ఎక్కువ మంది ఉంది. ఎంతమంది ప్రయాణికులు ఈ పండగ సందర్భంగా ఆర్టీసీని ప్రయాణించారు? అదనంగా ఏదైనా ఆదాయం సమకూరిందా? తప్పకుండా అండి, ఇది మీరు చెప్పింది వాస్తవము. మాకు సుమారుగా రావాల్సినటువంటి రాబడి కంటే మన 10వ తారీఖు, 11, 12 తారీఖుల్లో గణనీయంగా ఆదాయం వచ్చింది. మాకు టార్గెట్ 1 crore అంటే దానికంటే 1.2 crores కూడా వచ్చింది. దానికి అనుగుణంగానే బస్సులు తిప్పాము. మనం తిప్పాల్సినటువంటి టార్గెట్ కిలోమీటర్స్ కంటే సుమారుగా 56,000 కిలోమీటర్లు కూడా అదనంగా కూడా తిప్పాము. ప్రతిదినం కూడా మా దీనికి ప్రత్యేకంగా డ్రైవర్లు, కండక్టర్లు, మా సిబ్బంది ఎక్కువ శ్రమతో పనిచేశారు. దానికి ఎలాంటి ఇబ్బంది ఏం లేదండి. మేము ప్రతిదానికి కూడా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. మన దగ్గర రిసోర్సెస్ను మేము సమకూర్చుకొని బస్సులు ఏర్పాటు చేస్తాము. ఎక్కువ భాగం మనకు నిన్న రాత్రి సుమారుగా ఒక 60 బస్సుల దాకా తిప్పాము. మళ్ళీ ఈరోజు కూడా 16, 17, 18 కూడా తిప్పుతున్నాము. 19వ తారీఖు కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మొత్తం మీద పండగకు వచ్చినటువంటి ప్రయాణికులందరూ కూడా తిరుగు ప్రయాణానికి సుఖవంతంగా, ప్రశాంతంగా జరగడం కోసం ఆర్టీసీ తరపు నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. ముఖ్యంగా ప్రయాణికులకు సరిపడినన్ని బస్సులను ప్రతి గంటకు కూడా ఆన్లైన్ బుకింగ్స్ కావచ్చు, అక్కడ వస్తున్నటువంటి బస్టాండ్లకు చేరుతున్నటువంటి ప్రయాణికుల యొక్క ప్రజెంటేషన్ బట్టి కూడా పెంచుతూ ఉన్నాము. అప్పటికప్పుడు కావాలంటే కూడా అదనపు బస్సులను ఏర్పాటు చేసి క్షేమంగా తిరిగి వాళ్ళ
గమ్యస్థానాలకు చేర్చే విధంగా ఆర్టీసీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. పండగ సందర్భంగా ఆర్టీసీకి మరింత ఆదాయం కూడా వనగూరిందని మనతో పాటు రీజనల్ మేనేజర్ గోపాల్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్.